నమస్తే మామాస్. మన మామల కోసం సరికొత్త స్వీట్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. దాని పేరు చక్ర పొంగల్. దీన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా మన దగ్గర ఉండాల్సింది ఇంగ్రీడియంట్స్: 1 గ్లాస్ బియ్యము, 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 బెల్లం, దాంతోపాటు జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి సైడ్ పెట్టేసి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి పప్పుని బాండిలో వేసేసి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు వేపించి, స్మెల్ వచ్చిన తర్వాత సైడ్ పెట్టేసి ఇంకొక స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసి దాంట్లో మనం వేగించుకున్న పప్పును అందులో వేసేసి బియ్యాన్ని మంచిగా కడుక్కొని అందులో 2.5 గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్లో వేసేసి కుక్కర్ మూత వేసి విజిల్ పెట్టేయాలి. 3 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి పక్క స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి నెయ్యి పెట్టేయాలి. నెయ్యి మంచిగా కరిగేంత వరకు వెయిట్ చేసి నెయ్యి కరిగిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న జీడిపప్పు అందులో వేసేసి జీడిపప్పు వేగని కొంచెం టైం పడుతుంది, ఓపికగా వేగించుకోండి. వేగిన తర్వాత ఎండు కొబ్బరి వేసేయాలి. ఎండు కొబ్బరి కూడా కొంచెం వేగనికి టైం పడుతుంది, కొంచెం ఓపికతో దీన్ని కూడా మంచిగా వేగిన తర్వాత సైడ్ చేసేసి అదే బాండిలో కిస్మిస్లు వేసేయాలి. కిస్మిస్లో దాంతో ఎందుకు కలపలేదంటే అది వేగనికి టైం పడుతుంది, కిస్మిస్ వేగనికి టైం పట్టదు కాబట్టి సపరేట్ చూపిస్తాను. అదే బాండిలో మనం సైడ్కి తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఆ బాండిలో వేసేసి కొంచెం వాటర్ పోసేసి అది మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు దాన్ని వేడి చేయాలి. అది ఫస్ట్ 2 పొంగ్స్ వస్తాయి బ్రదర్స్, వినండి. 2 పొంగులు వస్తాయి. 2 పొంగులు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఒక పొంగు వచ్చే గ్యాప్లోనే మనకి విజిల్స్ అన్ని 3 కంప్లీట్ అయిపోతాయి, ఎందుకంటే అది మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ మూత తీసేసి అటు ఇటు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొక పొంగు వచ్చేస్తుంది. పొంగు వచ్చిన తర్వాత మంచిగా బెల్లం చిక్కగా అయిందని మనకు అనిపించినప్పుడు స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసి మనము అందులో జాడించాలి, ఎందుకంటే అది బెల్లంలో కొంచెం డస్ట్, అది మట్టి అదంతా ఉంటుంది కదా. సో నీట్గా జల్లెడ తీసుకొని అందులో పోసేసి అందులో కొంచెం యాలకుల పొడి వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం సైడ్కి వేపించుకొని సైడ్ పెట్టుకున్నాం కదా జీడిపప్పు అవి అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇంతే, వెరీ సింపుల్. చక్కెర పొంగల్ చేయడం చిట్కల పని, అంతే. అండ్ మనం ఛానల్ మెయిన్ థీమ్ వచ్చేసి టేస్టీ, టైం, లెస్ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్త్. అందుకే మన ఛానల్లో ఫటాఫట్ అయిపోతాయి వంటలు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామాస్. లవ్ యూ.